వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. హలో మాల చలో గుంటూరు మాలల మహాగర్జన. కులాలు కల్పమనే రాజ్యాంగాన్ని కులాల విభజన చేస్తూ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునే తప్పుడు నిర్ణయాలను సత్వరమే వెనక్కి తీసుకోవాలని మాలల జేఏసీ చైర్మన్ విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి ఉప్పులేటి దేవి ప్రసాద్ అన్నారు. గన్నవరం మండలం కేసరపల్లి ఎస్సీ సామాజిక భవనంలో మాలల ప్రజాప్రతినిధులు సర్పంచ్ చేబ్రోలు లక్ష్మీ మౌనిక, జెడ్పీటీసీ సభ్యురాలు ఏఈ రాణి సంఘ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును ఖండిస్తూ డిసెంబర్ 15న గుంటూరు జిల్లా నల్లపాడులో జరిగే మాలల మహాగర్జనను విజయవంతం చేయాలని దేవి ప్రసాద్ పిలుపునిచ్చారు. మాదిగలు, మాలలు, ఇతర ఏ కులాలను ఇబ్బంది పెట్టకుండా క్రిమిలేయర్ విధానాన్ని సత్వరమే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో సత్వరమే నిలుపుదల చేయాలన్నారు. రిజర్వేషన్లు ఆర్థిక వెనుకబాటుతనంతో చేసింది కాదని, సామాజిక వెనుకబాటుతనంతో చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా చర్యలు చేపడితే సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని 70 లక్షల మాలల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. జనాభా ప్రాతిపదికన మాలలకు 25% రిజర్వేషన్ పెంచాలన్నారు. అక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ ఈ మీటింగ్లో అనేక మంది అనేక విషయాలు చెప్పడానికి వచ్చి ఇక్కడ వివరించడానికి వస్తున్నారు. ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేయబోతున్నాం. ఆ తీర్మానాలు ఏంటంటే ఆగస్టు 1న ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఎస్సీ క్లాసిఫికేషన్ మీద, దాన్ని రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి మేము అంటున్నాం. ఎందుకంటే రాజ్యాంగంలో అన్ని కులాలకు సమానమైనటువంటి ఓటా ఇవ్వడం జరిగింది. అన్ని కులాలు కలిపి షెడ్యూల్డ్ క్యాస్ట్ చేశారు. ఆ షెడ్యూల్డ్ క్యాస్ట్ కులాలకు 15% రిజర్వేషన్ ఇచ్చారు. దాన్ని ఉమ్మడిగా అనుభవించమని చెప్పి అన్నారు. ఉమ్మడిగా అనుభవించమని చెప్పినటువంటి రిజర్వేషన్ ఫలాలని విభజన చేయటం ద్వారా ముక్కలు చేసి 1%, 2%, 3%లుగా విభజిస్తే అది కులాలన్నిటికీ నష్టం జరుగుతుంది. అన్ని కులాలు నష్టపోతాయి, మాదిగలు కూడా నష్టపోతారు. కాబట్టి ఇది వాళ్ళ శాతం తగ్గిపోతుంది, వాళ్ళ యొక్క పరిధి తగ్గిపోతుంది. కాబట్టి ఇది మంచిది కాదు. ఇది ఉద్యోగాల విభజన కాదు, కులాల విభజన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. కులాల విభజన మేము ఒప్పుకోం. ఎందుకంటే అన్ని కులాలని బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కలిపి షెడ్యూల్డ్ క్యాస్ట్గా చేశారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఒక కులం కాదు, 1100 కులాలు ఉన్నాయి దేశంలో. ఈ కులాలన్నింటినీ కలిపి షెడ్యూల్డ్ క్యాస్ట్ చేశారు. వాటిని విభజిస్తున్నారు మీరు. ఆ విభజనకు మేము ఒప్పుకోం. ఎందుకంటే మేమే కాదు, అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం మాదిగ కులాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. వర్గీకరణ మాకు వద్దని చెప్పినాయి. అలాంటప్పుడు మా రాష్ట్రంలో మీరు ఎందుకు చేపడతారు? ఈ రాష్ట్రంలో వద్దు, ఈ రాష్ట్రంలో కూడా వద్దని చెప్తున్నాం మేము. మాలమే కాదు, మొత్తం 59 కులాలు వద్దంటున్నాయి. మాదిగల్లో కూడా మేధావులు వద్దంటున్నారు. ఎందుకంటే క్రీమీ లేయర్ అనేటువంటిది వస్తే మాదిగలకు కూడా నష్టమే. మరి మాదిగలకు 3-4% నుంచి ఇక్కడ రాదు ఈ రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళు నష్టపోతారు, అన్ని రకాలుగా నష్టపోతాం. కాబట్టి మా ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే వర్గీకరణ విధానానికి స్వస్తి చెప్పాలి.